సూపర్ 6 హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. కూటమి సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ విజయవాడ గాంధీనగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అర్హులైన పేదలకు 2 సెంట్ల ఇళ్ల స్థలం, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఏడాది కాలంలో పెన్షన్ తప్ప ఏ ఒక్క హామీ ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు. తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, రైతు రుణాలు వెంటనే అమలు చేయాలన్నారు. ప్రభుత్వం దిగి రాకపోతే సమైక్య ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు రామకృష్ణ. నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అమలు చేయాలి. మిగతా ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తాం, పట్టణాల్లో 4 సెంట్లు ఇస్తాము, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తాం. అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి కూడా మీరు వాగ్దానం చేశారు. కానీ 26 జిల్లాల్లో ఎక్కడ కూడా మీరు ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదు, ఇంటి నిర్మాణాలు చేపట్టడం లేదు. గతంలో ఏదైతే ఇస్తా ఉన్నారో అదే ఇస్తా ఉన్నారు తప్ప ఏమాత్రం కూడా మార్పు రాలేదు. అదేవిధంగా మీరు తల్లికి వందనం పేరుతో మొత్తం విద్యార్థులందరికీ కూడా ఇస్తామన్నారు. ఇవాళ ఎక్కడ తల్లికి వందనం అమలు చేయలే. విద్యార్థులందరూ వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా దాంతోపాటు మహిళలందరికీ కూడా చాలా బ్రహ్మాండంగా ప్రచారం చేశారు. నెలకు 1500 రూపాయలు ఇస్తామన్నారు, అది ఇవ్వలే. నిరుద్యోగ యువకులందరూ కూడా నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అది కూడా మీరు అమలు చేయలే. అదేవిధంగా కట్టగట్టుకొని మీకు ఓట్లు వేసిన రైతాంగానికి 20,000 రూపాయలు, అది కూడా అతి తక్కువ 20,000 ఇస్తామన్నారు, ఆ 20,000 రూపాయలు కూడా మీరు ఇవ్వలే.